హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి క్విక్గా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మటన్ కుక్కర్ పలావ్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా, అలాగే పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. రెసిపీలో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ స్టెప్స్లో ఈ మటన్ పలావ్ చేసుకోవచ్చు అనేది. ముందుగా ఒక 1/2 kg వరకు మటన్ ఇలాగా ప్రెషర్ కుక్కర్లోకి శుభ్రంగా కడిగి యాడ్ చేసేసుకొని, దీంట్లోకి ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చెక్క, లవంగం, యాలక్కాయ, స్టార్, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను. నేను 1/2 kgకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కల్లుప్పు యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. ఇక్కడ ఒక 300 ml వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కరెక్ట్గా ఐడియా ఉండాలంటే ఇట్లా ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 5 విజిల్స్ వరకు కుక్కర్ ఉడికిచ్చేసుకోవాలన్నమాట. విజిల్ అయిపోయిన తర్వాత మనకి పీస్ చూసారా ఈ విధంగా అయితే కుక్ అయిపోయి ఉండాలన్నమాట. ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. స్పైసెస్ ఏం లేకుండా పీసెస్ మాత్రం సపరేట్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా వడగట్టుకొని వాటర్ మాత్రమే ఇట్లాగా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్రెషర్ కుక్కర్ కానీ ఇట్లా రైస్ కుక్కర్ కానీ పెట్టుకోండి. నా దగ్గర సరిపడా క్వాంటిటీ ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి నేను రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను. మీ దగ్గర క్వాంటిటీకి సరిపడంత ప్రెషర్ కుక్కర్ ఉంటే కనుక ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టేసుకొని ఇట్లాగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకో. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో 1 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది అనమాట. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 చీలికలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా 2 నుంచి 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలా అయితే కలుపుకొని దీనిలోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పీసెస్ని యాడ్ చేసుకొని ఇవి పీసెస్లో ఉన్న స్పైసెస్ తీసేసాను. సో పీసెస్కి సపరేట్గా మసాలా స్పైస్ అనేది పడుతుంది, అలాగే రైస్కి సపరేట్గా పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడంత, అంటే ఇప్పుడు రైస్కి వేసుకోవాలి. ఇందాక పీసెస్ వరకే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ అనేది మీకు సరిపోదు అనిపిస్తే కనుక వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి వాటర్ టేస్ట్ చేస్తే సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. వాటర్ అనేది సాల్టీగా ఉంటే కనుక ఆ వాటర్కి ఆ రైస్కి సరిపోతుంది అనమాట సాల్ట్ అనేది. సో ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మటన్ పీసెస్కి చక్కగా ఈ పెరుగు, ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వచ్చేటట్టుగా చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 1/2 అవర్ ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవటమే. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకొని 10 to 15 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 1/2 నిమ్మకాయ చెక్క అంత నిమ్మరసం వేసుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మనం రెస్టారెంట్లో తినే మటన్ పలావ్ లాగే ఉంటుందన్నమాట. కుక్కర్ అయితే 2-3 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఎగ్జాక్ట్గా అయితే 3 విజిల్స్కి రైస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా అయితే మనం మటన్ పలావ్ని ఇలాగా ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే ఇలాగ రైస్ కుక్కర్లో అయినా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, మటన్ పీస్ కూడా అంతే సాఫ్ట్గా కుక్ అవుద్ది. ఎందుకంటే మనం ఆల్రెడీ
కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి మటన్ ఉడకదేమో అన్న డౌటే అక్కర్లేదన్నమాట. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. రైస్తో పాటు కూడా ఇంకొంచెం కుక్ అయిపోతుంది కాబట్టి మటన్ అయితే 100% కూడా కుక్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ప్రెషర్ కుక్కర్లో మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేశారు కదా. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.